మీకందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఐ విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే. వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే. దేశభక్తి అనే దానికి చక్కని నిర్వచనం చెప్పారు. అది 100% ట్రూ. దేశాన్ని ప్రేమించడం, దేశాన్ని ప్రేమిస్తూ మేమే గొప్పోళ్ళం, మిగతా దేశాలన్నీ పనికిమాలినవి అని అనడం కాదు. దట్ ఈస్ నాట్ పేట్రియాటిజం. దేశభక్తి అంటే నా దేశమే గొప్పది, మిగతా దేశాలన్నీ పనికిమాలిన దేశాలు, కానీ అవసరమైతే వాళ్ళ దగ్గరే పోయి అడుక్కుంటాము, అక్కడే చదువుకుంటాము, అక్కడే సంపాదించుకుంటాము, అయినా మేము గొప్ప దేశము, మిగతా వాళ్ళందరూ ఫాల్తు దేశాలు అనేది దేశభక్తి కాదు. అది దేశభక్తి అంటే దేశాన్ని ప్రేమించడం, ప్రేమించి ఆ దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క పథకం, ప్రణాళిక, దేవుని కార్యక్రమం, దేవుడు చేపట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో అది మన దేశంలో కూడా జరగాలి. దేవుడు అన్ని దేశాలకు దేవుడు, అన్ని దేశాలలో కూడా దేవుని ప్రణాళిక నెరవేరితేనే ప్రపంచమంతా బాగుంటుంది. కాబట్టి నేను జపాన్లో దేవుని ప్రణాళిక నెరవేర్చాలి, అమెరికాలో నెరవేర్చాలని కాకుండా, నాకు జన్మనిచ్చిన తల్లికి జన్మనిచ్చిన తల్లి ఈ దేశం, మా అమ్మను కన్న అమ్మ ఈ దేశం, కనుక నాకు అమ్మ ఎంత ప్రాముఖ్యమో ఈ దేశం అంత ప్రాముఖ్యం. నా దేశం బాగుండాలి, అభివృద్ధి చెందాలి, అగ్రరాజ్యం కావాలి అని ఆశిస్తూ దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో, నా దేశంలో నేను పుట్టిన గడ్డ మీద దేవుని ప్రణాళిక జరగాలి అని ఆశపడడం, ప్రార్థన చేయడం, బలమైన విజ్ఞాపన చేయడం, తర్వాత సాయశక్తుల ప్రాక్టికల్గా కూడా మనం ఏమి చేయగలమో ఆ ప్రయత్నాలు చేయడం, అది పేట్రియాటిజం, అదే దేశభక్తి. దేవుడంటే ఇష్టం, దేశం అంటే కూడా ఇష్టం. దేవుడంటే ఇష్టం కనుక దేవుని ప్రణాళిక అంటే ఇష్టం. మరి ఆ ప్రణాళిక నా దేశంలో నెరవేరాలి అని ఆశించడమే కదా దేశభక్తి. దేవుణ్ణి ప్రేమించి దేవుని ప్రణాళికను ప్రేమించినాక నా దేశం ఏమైనా అయిపోని, పాడైపోని, నా దేశంలో దేవుని ప్రణాళిక నెరవేరకపోయినా పర్వాలేదు అనుకోవడము దేశభక్తి కాదు. కనుక ఓఫిర్ మినిస్ట్రీస్లో దేవుడు నేర్పించినటువంటి పాఠం, అసలు భక్తి అనేదే ఒక ప్రత్యేకమైన సబ్జెక్టు.